లోకంలో మరే ఇతర గ్రంథాలకి లేని విశిష్టత ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉంది. ఏమిటా విశిష్టత? అవతార మూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటారు. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటారు. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు. ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనము అంటే, సుమారు 5200 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీక్షిస్తున్న సమయంలో కలియుగం కారుమేఘం లాంటి ఆజ్ఞంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ ఆజ్ఞపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది. ఏముంటుంది ఈ భగవద్గీతలో అంటే, ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మారేది తెలియాల్సిన అవసరం లేదో, ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో, ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకు నడిపించగలదో అదే ఉంటుంది. నూనె రాస్తే రోగాలు పోతాయి, దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు. నన్ను నమ్మని వాడిని చంపండి అనే ఉన్మాదము ఉండదు. నన్ను దేవుడిగా ఒప్పుకోని వాడిని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వము ఉండదు. భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుందా అంటే ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీత విన్న అర్జునుడు అడవులకు పోలేదు, గాంధీవాన్ని ధరించి కథన క్షేత్రానికి వెళ్ళాడు. భగవద్గీత కర్తవ్య విముఖుడు అయిన వాడిని కర్తోన్ముఖునిగా చేస్తుంది. భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతను కోట్ చేసిన వాళ్ళే. అయితే భగవద్గీతను మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే. ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా. ఇతర మత గ్రంథాల ముందు వరుసలో ఉన్నాయని అంటున్నారు. కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉండడం సహజం. విదేశీయుల్లా కత్తి పట్టుకొని రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతను ప్రచారమూ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు, మొహమ్మదీయులు మత వ్యాప్తి కోసం ప్రపంచంపై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విధ్వంసం చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభ పెట్టినా చేయలేని పనిని ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతను ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది పాశ్చాత్యులని కృష్ణ భక్తులుగా మార్చారు. ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం. సర్వే జనా సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని రక్షిస్తే వృక్షం తిరిగి మనలను రక్షిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీక్షిస్తూనే ఉండండి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని.